హలో పిల్లలు, నమస్తే. యు ఆర్ లిజనింగ్ కృష్ణ గురుగువెల్లి. ఈరోజు మనము 10వ తరగతిలో రసాయనిక చర్యలు సమీకరణాలు అనే లెసన్లో ఉండే కృత్యాల యొక్క వివరణ, కృత్యాల గూర్చి తెలుసుకుందాం. ఓకే, రసాయనిక చర్యలు సమీకరణాలు. అసలు వాట్ ఈజ్ ఇన్సైడ్ ఇన్ ద లెసన్? కాల్షియం ఫస్ట్ కృత్యం, కాల్షియం ఆక్సైడ్ను నీటితో చర్య చెందించుట, అదే లేదా కాల్షియం ఆక్సైడు నీటితో చర్య. ఈ కృత్యం కోసం మనము తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బీకర్ తీసుకోవాలి. ఆ బీకర్లో ఒక 50 ml వరకు 10 to 50 ml వరకు వాటర్ తీసుకోవాలి. సో 10 to 100 ml కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఒక కాల్షియం ఆక్సైడ్ ముక్కలని, అవి ఏంటంటే కాల్షియం ఆక్సైడ్ పీసెస్. ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి కాల్షియం ఆక్సైడ్ పీసెస్. ఈ కాల్షియం ఆక్సైడ్ పీసెస్ లేదా కాల్షియం ఆక్సైడ్ ముక్కలని ఈ నీటితో ఒక బీకర్లోని కొన్ని గ్రాముల కాల్షియం ఆక్సైడ్ CaO తీసుకోండి, దానికి 10 మిల్లీలీటర్ల నీటితో కలపండి. సో ఏమవుతుంది మనకి, అలా కలిపేటట్టయితే ఇక్కడ అది కాల్షియం ఆక్సైడు బీకర్ను మీ చేత్తో తాకి చూడండి. కలిపాక బీకర్ తాకినప్పుడు వేడిగా ఉంటుంది. దీనికి కారణం ఏమయ్యిందబ్బా? అసలు ఏంటంటే కాల్షియం ఆక్సైడు నీటితో చర్య చెందితే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఉష్ణాన్ని ఇస్తుందన్నమాట. అందుకు ఈ బీకర్ను మనం తాకినప్పుడు కాస్త వేడిగా ఉండటానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఉష్ణ మోచక చర్య. అసలు పదార్థాలు రెండు రకాల మార్పుకి లోనవుతాయి. అవేంటంటే భౌతిక మార్పు, రసాయనిక మార్పు. భౌతిక మార్పు అంటే ఫిజికల్ చేంజ్, రసాయనిక మార్పు అంటే కెమికల్ చేంజ్ అంటాం. అసలు భౌతిక మార్పు అంటే పదార్థం యొక్క స్థితిలో వచ్చే మార్పునే భౌతిక మార్పు. అంటే ఘన పదార్థము ద్రవ పదార్థంగాను, లేదా ద్రవ పదార్థం వాయు పదార్థంగాను, లేదా వాయు పదార్థము మళ్ళీ ద్రవ పదార్థంగాను మారడాన్ని ఈ యొక్క భౌతిక మార్పుగా అని మనము చెప్పవచ్చు. కానీ లేదా రంగు మారడం, దాని రంగు మారినప్పటికీ భౌతిక మార్పుగానే మనం చెప్పవచ్చు. అయితే పిల్లలు ఇక్కడ రసాయనిక మార్పు, రెండోది ఏంటంటే రసాయనిక మార్పు. రసాయనిక మార్పు అంటే పదార్థం యొక్క స్థితిలో మార్పు, పదార్థం యొక్క అణుసంఘటనలో మార్పు వస్తే ఆ మార్పునే మనం ఏమంటామంటే రసాయనిక మార్పు అని అంటాం. అసలు రసాయనిక మార్పునే రసాయనిక చర్య అంటాం. అసలు రసాయనిక చర్యని ఎందుకు అంటున్నాం? రసాయనిక చర్యను అనడానికి కారణం ఏంటంటే రసాయనిక చర్య అనడానికి కారణం ఏంటంటే అటువంటి ప్రక్రియలో పాల్గొనే పదార్థాలు మళ్ళీ కొత్త పదార్థాలుగా మారిపోతాయి. ఏ పదార్థాలు అయితే ఈ ప్రక్రియలో పాల్గొన్నాయో ఆ పదార్థాలు మళ్ళీ మనము చూడలేము, కొత్త పదార్థాలుగా మార్పు వచ్చేస్తాయి. అంటే వాటి యొక్క అణుసంఘటనలో మార్పు వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి మార్పునే రసాయనిక మార్పు అంటాము. ఈ రసాయనిక మార్పు వల్ల వచ్చేది దాన్ని రసాయనిక చర్య, కెమికల్ రియాక్షన్ అని అంటాము. ఈ కెమికల్ రియాక్షన్లో మనకి ఇక్కడ ఏంటంటే మొదటి కెమికల్ రియాక్షన్లు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కెమికల్ రియాక్షన్లో ఇక్కడ మనము దీనికి కారణం అసలు ఎందుకు వేడిగా ఉంటుంది. ఒక బీకర్ తీసుకున్నాం, ఆ బీకర్లో ఒక 100 ml వరకు 200 ml వరకు వాటర్ తీసుకొని పొడి సున్నపు ముక్కలని ఇందులో కలుపుతున్నాం. చూసారు కదా, పొడి సున్నపు ముక్కలను కలిపితే అది మెల్లగా తన యొక్క రసాయనిక చర్యకు లోనయ్యి కొంత సమయం తర్వాత ఈ పొడి సున్నం అంతా కూడా కరిగి మనకేమైపోతుందంటే ఒక రంగులేని ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. ఆ రంగులేని ద్రావణమే కాల్షియం హైడ్రాక్సైడ్ అని కూడా మనము చెప్పవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ అని ఎందుకు చెప్పవచ్చు అంటే కాల్షియం ఆక్సైడు నీటితో చర్య చెంది కాల్షియం హైడ్రాక్సైడ్ని ఇస్తుంది. కావలసిన ఈక్వేషన్ చూడండి, CaO + H2O gives rise to CaOH twice ప్లస్ హీట్ అనమాట. అందుకు ఈ చర్యను ఉష్ణమోచక చర్య అని, ఈ యొక్క మార్పుని రసాయనిక మార్పు అని, ఈ యొక్క చర్యను రసాయనిక చర్య అని మనము చెప్పొచ్చు పిల్లలు. అయితే ఈ సొల్యూషన్ ఎప్పుడైతే ఇక్కడ పొడి సున్నము నీటిలో కరిగి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని ఏర్పరుస్తుందో ప్లస్ ఉష్ణం జనిస్తుందో, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి ఆమ్ల స్వభావం ఉందా లేదా క్షార స్వభావం ఉందా అన్న విషయం కూడా మనకి తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఒక రెడ్ లిట్మస్ పేపర్ ముక్కను తీసుకొని, ఒక రెడ్ లిట్మస్ పేపర్ పీస్ని తీసుకొని ఈ యొక్క రంగులేని ద్రావణంలో, కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ఈ బేకర్లో కనుక మనము ముంచినట్లయితే దాని రంగు ఎరుపు నుండి బ్లూగా మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది
క్షార స్వభావం కలిగిన ద్రావణమని మనకు కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది పిల్లలు. కాబట్టి ఈ కృత్యంలో మనం ఏం తెలుసుకున్నాం? రసాయనిక మార్పు అంటే ఏంటి, రసాయనిక చర్య అంటే ఏంటి, మరి ఆ రసాయనిక చర్యని ఒక సూక్ష్మ రూపంలో చూసారా, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ నీరు ఈ కలిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ ఉష్ణము వస్తుందని మాటికి చెప్పలేం మనం. దానికి ఒక సూక్ష్మ రూపం ఇచ్చాం. ఆ సూక్ష్మ రూపాన్నే కాల్షియం ఆక్సైడ్ బదులు CaO అని రాసుకున్నాం. ఈ దేనికి కలిపాం? నీటికి కలిపాం కాబట్టి ప్లస్ H2O అని రాసుకున్నాం. గివ్స్ రైస్ టు ఏమొచ్చాయి మనకి? ఏమొచ్చాయంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఉష్ణం వచ్చింది, హీట్ వచ్చింది. కాబట్టి ఇది ఒక రసాయనిక సమీకరణము. అంటే కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య చెందే రసాయనిక చర్యను సూక్ష్మ రూపంలో ఎలా రాయొచ్చని అర్థమైంది. CaO ప్లస్ H2O గివ్స్ రైస్ టు CaOH ట్వైస్ ప్లస్ హీట్ లేదా ఉష్ణమని రాయొచ్చని కొట్టొచ్చినట్లు అర్థమైంది. అంటే దీన్ని రసాయనిక సమీకరణమని, ఈ రసాయనిక మార్పునే రసాయనిక చర్య అని అంటామని మనకి అర్థమవుతుంది. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనము రెండవ కృత్యంలో మళ్ళీ కలుద్దాం.